ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పేద ప్రజల మనసు దోచుకున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను తీర్చారు. మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంతోమంది పేదలకు సాయం చేశారు. బుచ్చిరాజుకు గొప్ప మనసు ఉందని చాటుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం భౌగోళికంగా చుట్టూ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. తీరం వెంబడి మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. వీరంతా చేపల వేట ప్రధాన వృత్తిగా తమ జీవనం సాగిస్తుంటారు. నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు 70,000, మత్స్యకార ఓట్లు 55,000, శెట్టి బలిజ 50,000 కాగా మిగిలినవి ఇతర కులాలకు చెందిన ఓట్లు ఉన్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే ఎస్సీ మత్స్యకార సామాజిక వర్గం ఓట్లే కీలకం. ఎమ్మెల్యేగా గెలవాలంటే వారి మనసు గెలుచుకోవాలి, లేదంటే అక్కడ గెలవడం కష్టమంటారు రాజకీయ విశ్లేషకులు. ముమ్మిడివరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిరాజు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. ఒకసారి ఓటమి చెందారు. 2014లో వైసీపీ అభ్యర్థి గుత్తుల సాయిపై పోటీ చేసి సుబ్బరాజు విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2019లో వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ పై పోటీ చేసి సుబ్బరాజు ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో టీడీపీ తరపున పోటీ చేసి సుబ్బరాజు రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు సౌమ్యుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయనకు సొంత అక్వా చెరువులు, వ్యాపారాలు ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్న కారణంగా ఆయనకు అవినీతి మరకలు అంటలేదు. 2014లో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో రోడ్లు వేయించారు. తీర ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాలలో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేశారు. ఏటిగట్లు పటిష్టం చేయించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ఎమ్మెల్యే సుబ్బరాజు పేదల ఇంట్లో జరిగే కార్యక్రమాలకు హాజరై వారికి ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తూ బుచ్చిరాజుకు గొప్ప మనసు ఉందని చాటుకున్నారు. మా బుచ్చిబాబు గారు ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా నియోజకవర్గం ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. ఏ రోడ్లు కూడా బాగోలేదండి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బుచ్చిబాబు గారు అయితే ప్రతి రోడ్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఇప్పుడు అయినాపురం రోడ్డు ఉందండి. అస్సలు ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా గత ప్రభుత్వంలో ఒక వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇలాగ చెయ్యేరు నుంచి ఇలాగ వస్తుంది తప్ప ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ప్రతి రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. మహిళలు కూడా ఈ రోజుని తల్లికి వందనమైన గ్యాస్ కానించి అన్నా క్యాంటీన్ కానించి ప్రతి విషయంలోనూ కూడా బడుగు బలహీన వర్గాలని మరి బుచ్చిబాబు గారు ప్రతి ఒక్కరిని మరి కాపాడుకుంటూ ఎవరు ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నానంటూ మరి మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నారు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలంటే నా ఒక కుటుంబ సభ్యులు అన్నట్టుగా మరి బుచ్చిబాబు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ 6 నెలల్లోనే ఇంత అభివృద్ధి చెందిందంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. అన్నీ కూడా ప్రజలకు ఏం కావాలి, ఈ యొక్క సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలవుతాయి. అమ్మఒడి అవనివ్వండి,
మరలా ఎటువంటి అభివృద్ధి ఆ సూపర్ 6లో పథకాలు పెట్టారో అన్నీ కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంది. ఎందుకంటే చాలామంది అంటున్నారు 6 నెలలు ఏం చేయలేదని. సంవత్సరం తర్వాత ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది పథకాల కోసం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క పెన్షన్లు అనవండి 1000 రూపాయలు పెంచుతానంటే 1000 రూపాయలు పెంచేశారు చంద్రబాబు నాయుడు. అలాగే అన్నా క్యాంటీన్లు చేస్తానంటే అన్నా క్యాంటీన్లు చేశారు. డిఎస్సి అనేది వెంటనే అమలు చేస్తానన్నప్పుడు డిఎస్సి అమలు చేశారు. ఇటువంటి ఎన్నో పథకాలు రైతులు కావాలండి ఎవరు కావాలండి అన్నీ కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదైనా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎమ్మెల్యే బుచ్చిరాజు గొప్ప మనసున్న రాజే అంటారు, కానీ అది గతం. మరి ప్రస్తుతం బుచ్చిరాజు మారిపోయారా? తనకు తన తమ్ముడి రూపంలో చెడ్డ పేరు వస్తుందా? నియోజకవర్గంలో బుచ్చిరాజు తమ్ముడు చక్రం తిప్పుతున్నారా? బుచ్చిరాజు కూడా ఇవన్నీ పట్టించుకోవడం లేదా అంటే అవుననే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బుచ్చిరాజు గొప్ప మనసే చాటుకునేవారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే టాక్ కూడా ఉంది. పేద ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేవారనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు. కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మారిపోయారనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ముమ్మిడివరం ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన సుబ్బరాజు గతంలో మాదిరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. మరి తన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలనైనా సుబ్బరాజు పట్టించుకున్నారా అంటే లేదంటున్నారు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన కార్యకర్తలు. పార్టీ కోసం కష్టపడిన తమకు గుర్తింపు ఇవ్వడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజు ఎమ్మెల్యేగా గెలవడానికి పాటుపడిన తమను దూరం పెట్టి వైసీపీ బడా నాయకులకు కొమ్ము కాస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత గురించి ప్రజెంట్ ప్రభుత్వంలో కోరుకున్నారు బుచ్చిబాబు గారిని. అయితే ఈయన పరిస్థితి కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే హామీలు అయితే ఇంతవరకు మరి సూపర్ 6 పథకాల్లో విషయం భాగంలో అయితేనేమి, మరి నిరుద్యోగ భృతి అయితేనేమి, గ్రామాల్లో రైతుల స్థితిగతులు అయితేనేమి, రైతులకు మద్దతు ధరలు అయితేనేమి, ఈ విషయాల్లో పాత గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటే ఇంకా మరి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. రైతుల పట్ల అయితేనేమి, విద్యార్థుల పట్ల అయితేనేమి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితేనేమి, ఇంకా ముమ్మడివరం మరి ఇక్కడ ముమ్మడివరం ట్రాక్ విషయం చూసుకుందాం. ఇక్కడ పొలం చెరువు గట్టు మీద ట్రాక్లు కూడా త్వరలో అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చి ఇలాంటి ప్రత్యేకమైన గత ప్రభుత్వం కంటే గతం ఎక్కువ గంటే చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చడం వల్ల మరి వ్యక్తుల్ని మార్చుకోవడం జరిగింది. మరి కొన్నాడు సతీష్ గారి కంటే సతీష్ గారి కంటే ఈయన ఇంకా అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులలో ఎమ్మెల్యే తమ్ముడు పృథ్వీ చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్ కి 500 నుండి 600 రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. లిక్కర్ సిండికేట్ లో ఎమ్మెల్యే తమ్ముడు పృథ్వీ బాగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానం నుండి తీర ప్రాంతం ద్వారా లిక్కర్ మాఫియా అక్రమ మద్యాన్ని మత్స్యకార గ్రామాలకు తరలించి బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
బుచ్చిరాజు పేరుకే ఎమ్మెల్యే, పెత్తనమంతా ఆయన తమ్ముడు పృథ్వీదే అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మద్యాన్ని అరికట్టాలని ఎమ్మెల్యేను పలువురు మహిళలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తనకున్న మంచి పేరును పోగొట్టుకోకుండా తమ్ముణ్ణి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నియోజకవర్గంలోని పలు పార్టీల నాయకులు. చూడాలి మరి ఎమ్మెల్యే తనపై వస్తున్న ఆరోపణలను రూపుమాపుకునేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.